హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ మ్యాథమెటిక్స్ సిలబస్ నుండి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్గా నుండి 8th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 1.2 నుండి ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంతకన్నా ముందు దీని ముందున్న వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇందులో ఎక్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. దీని ముందు ప్రీవియస్ వీడియోగా నేను ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అండ్ స్క్వేర్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ అని ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో మీరు కంపల్సరీగా చూడండి. ఆ వీడియో చూస్తే ఇది అసలు నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు, మీరే ఓన్గా చేసేసుకుంటారు. ఎందుకంటే సేమ్ టు సేమ్ ప్రాసెస్, ఓకేనా? బట్ నేను ఒకసారి ఓవర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. దీన్ని మనం మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్లో ప్రూవ్ చేస్తాము. కాంట్రడిక్షన్ అంటే మిస్టేక్ అని అర్థం. అంటే మనం ఒక మిస్టేక్ని కన్సిడర్ చేసుకుని ప్రొసీడ్ చేస్తాం, ఓకేనా? సో దట్ మనకు లాస్ట్లో రాంగ్ రిజల్ట్ వస్తుంది. అప్పుడు మనం రియలైజ్ అయ్యి మనం తీసుకున్న అజంప్షన్ అనేది తప్పు, అంటే మనం ఫస్ట్లో మిస్టేక్ తీసుకున్నాము అని చెప్పి మనం ప్రూఫ్ అనేది కంప్లీట్ చేస్తాము. సరే, లెట్ us assume దట్ స్క్వేర్ రూట్ 5 ఈజ్ రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ 5 అనేది ఇర్రేషనల్ అని మనందరికీ తెలుసు, బట్ దాన్ని మనం రేషనల్ నెంబర్ అని కన్సిడర్ చేస్తామన్నమాట. అదే మనం తీసుకునే మిస్టేక్. సో మనందరికీ తెలుసు ప్రతి రేషనల్ నెంబర్ని కూడా ఈ ఫామ్గా రాసుకోవచ్చు. a by b and b is not equal to 0. a, b are co-primes. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా? అంటే ఈ ఏని బీని 1 తప్ప ఇంకేమీ డివైడ్ చేయదు అని అర్థం. సో a by bగా రాసుకుంటున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a by b. సో ఈ ప్రాసెస్ నార్మల్గా మీకు ఎలాగ ఐడియా ఉంటుంది కదండి. ఆ వీడియో చూడండి, కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. రిక్వెస్ట్, ఇది ఆర్డర్ అయితే కాదు, కంపల్సరీగా చూడండి, ఓకేనా? సో దీన్ని మనం చేస్తే ఫర్దర్గా 5 డివైడ్స్ ఏ అనేది మనకు ప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ 5 డివైడ్స్ ఏ కాబట్టి a by 5 ఈక్వల్ టు c. ఇలా ఎందుకు తీసుకున్నాము, ఇదంతా ఎందుకు చేసాము, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేసాము అన్నీ కూడా నేను ఆ వీడియోలో క్లారిటీగా చెప్పాను. అండ్ స్క్వేర్ రూట్ 5 ఇచ్చినప్పుడు కూడా ఎలా చేయగలదు కూడా అక్కడే చెప్పేశాను, ఓకేనా? సరే, ఒకసారి తప్పకుండా చూడండి. సో ఇలా మనకి టోటల్గా చేసినప్పటికీ 5 డివైడ్స్ ఏ అండ్ 5 డివైడ్స్ బి అని వస్తుందండి. అంటే మనం ఇనీషియల్గానేమో ఏని బీని 1 తప్ప ఇంకేది డివైడ్ చేయడం అనుకున్నాం, కానీ మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, ఏని బీని 5 డివైడ్ చేస్తుందని వచ్చింది. సో ఇదే మనకు రాంగ్ రిజల్ట్ వచ్చింది. మనం తీసుకున్నది వేరు, మనకు వచ్చింది వేరు. ఇలా ఎందుకు వచ్చింది అంటే మనం అజంప్షన్ తప్పు చేసుకోవడం వలన. అందుకనే చూడండి, వీ హ్యావ్ ఏ రిజల్ట్ దట్ 5 డివైడ్స్ బోత్ ఏ అండ్ బి, బట్ దిస్ ఈజ్ ద కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే మిస్టేక్. ఎందుకని? బికాజ్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్ అని తీసుకున్నాం, కానీ నాకు ఈ మిస్టేక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మన అజంప్షన్ రాంగ్ అవ్వడం వలన, మనం ఊహించుకోవడం తప్పు అవ్వడం వలన. అంటే స్క్వేర్ రూట్ 5 అనేది రేషనల్ నెంబర్ కాదు. అంటే రేషనల్ నెంబర్ కాకపోతే ఇంకే నెంబర్ అవ్వాలి? ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలి, ఓకేనా? ఎక్సైజ్ 1.2 నుండి సెకండ్ ప్రాబ్లం. షో దట్ 3 + 2 into స్క్వేర్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సింగిల్ నెంబర్స్ కాకుండా రిమైనింగ్ మోడల్లో ఏ నెంబర్స్ ఇచ్చినా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చివరికి ప్రూఫ్ ఒక సైడ్ ఏమో ఇర్రేషనల్ వాల్యూ, ఒక సైడ్ ఏమో రేషనల్ వాల్యూ చూపించాలి. ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ 6, 7 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్? ప్రీవియస్ వీడియోస్ కంపల్సరీగా చూడండి, ఓకేనా? అన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఆటోమేటిక్గా అదే మోడల్గా ఉన్న ఈ ప్రాబ్లమ్స్ మీరే ఈజీగా చేసుకుంటారు, ఓకేనా? ఆల్రెడీ స్క్వేర్ రూట్ 5 కూడా నేను చెప్పాను. సరే, ఫస్ట్ డబుల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, అంటే సింగిల్ నెంబర్స్ కాకుండా మిగిలిన వేరే నెంబర్స్ ఇచ్చినప్పుడు మ్యాటర్ ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ 5, 6కి ఏదైతే చెప్పానో అదే మ్యాటరు. ఇప్పుడు మనకి నెంబర్ మాత్రమే మారుతుంది. 3 + 2 into స్క్వేర్ రూట్ 5 దట్ ఈక్వల్ టు a by b అని అనుకుంటాము. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఏం చేద్దాం అంటే +3ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేద్దామండి. అప్పుడు ఏమవుతుంది? -3. నేను 3ని 3/1 అని రాసుకున్నాను, ఎందుకంటే సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ 2 into స్క్వేర్ రూట్ 5 ఈక్వల్ టు ఇది వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని మనం a into 1 a minus 3 into b 3b by b into 1 b. అదే మనం ఫ్రాక్షన్స్ చేస్తాం కదా, 3/5 + 4/3 ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేస్తామండి? 3 into 3 9 + 4 into 5 20 by 5 into 3 15. సేమ్ ఇవి కూడా అంతే. a into 1 a minus 3 into b 3b by b into 1 b. సో 2 into స్క్వేర్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు మనకు ఆ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 2 ఇంటూ చేస్తుంది కదండి. 2 into రూట్ 5 అంటే ఈ 2ని ఇంటూ చేసి 2ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే డివైడ్ చేస్తుంది. సో
టోటల్గా మనకి స్క్వేర్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 3b బై 2b. సో ఇదేమో ఇర్రేషనల్ వాల్యూ, ఇదేమో రేషనల్ వాల్యూ. అంతే మ్యాటర్ రాసాడేమి. ఫ్రమ్ అబౌవ్ రిజల్ట్ వీ అబ్జర్వ్ దట్ an irrational value square root 5 is equal to the rational value a minus 3b by 2b, which is a contradiction. ఎందుకు కాంట్రడిక్షన్ అంటే మనం బై ద డెఫినేషన్ ద రేషనల్ నెంబర్స్ ఆర్ క్వైట్ ఆపోజిట్ టు ద ఇర్రేషనల్ నెంబర్స్. అవునా కదా? ఇక్కడ మనకి రిజల్ట్ ఏమొచ్చింది? రెండు సమానం వచ్చింది. ఇది కంపల్సరీగా రాంగ్ రిజల్ట్. ఎందుకని రాంగ్ రిజల్ట్? ఇది ఒకవేళ ఇది కరెక్ట్ అయితే మొత్తం అసలు మ్యాథమెటిక్సే ఉండదు. అంతే కదా? రేషనల్స్ ఈక్వేషన్స్ ఒకటని తీసేసుకుంటే ఇంకా మనకి చాలా వాల్యూస్ పోతాయి. అవునా కదా ఫ్రెండ్స్? అసలు మనకి చెప్పు దాని మీనింగ్లెస్ అది. సో అందుకని ఇలాంటి రాంగ్ రిజల్ట్ ఎందుకు వచ్చింది అంటే మనం ఎజ్యూమ్ చేసుకున్న పాయింట్ అనేది తప్పు కాబట్టి. అందుకని అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ 3 + 2 × స్క్వేర్ రూట్ 5 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. హెన్స్ 3 + 2 × స్క్వేర్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.